అండి పాతకాలం నాటి కొబ్బరి జున్ను అండి. ఇది మా అమ్మమ్మ చేసేది చాలా బాగుంటుందండి. ఈరోజు నేను చేశాను అన్నమాట ఇంట్లో మా పిల్లల కోసము. ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ తీసుకుని 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. బియ్యం కడిగిన తర్వాత అందులో నీళ్ళు వేసుకుని ఒక 3 గంటల సేపు అయితే బియ్యం నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యం కూడా 3 గంటల తర్వాత నానిపోయినాయి చూడండి, బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వాటర్ తీసేసుకుని ఓన్లీ బియ్యం మాత్రమే మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. వేసుకుని నీళ్ళు మొత్తం వడపట్టుకుని వేసుకోవాలండి, ఆ నీళ్ళు వేయకూడదు. తర్వాత అందులో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం మురుముగా మిక్సీ పట్టుకోవాలి, అంటే బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది కూడా పిండిలో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వేరొక గిన్నెలో 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాను అండి. బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్ అండి, అన్నిటికీ కొలత ఇదేనండి. తర్వాత 2 గ్లాసుల బెల్లం తీసుకుని 1/2 గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఈ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ కరిగించుకుంటే బెల్లం బేగా కరిగిపోతుందండి. తర్వాత చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇది ఆ పిండిలో వడపెట్టేసుకోవాలండి. వడపెట్టేసుకుని పిండి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు బాగా కరిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం రుచికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత వేరొక గిన్నె తీసుకోవాలండి. కొంచెం అడుగు సమానంగా ఉండే గిన్నె తీసుకోవాలి. తీసుకుని నెయ్యి అయినా నూనె అయినా ఇలా రాసుకోవాలండి. ఇలా రాసుకున్న తర్వాత చూడండి, ఈ పిండి అందులో వేసేసుకోవాలి. వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి మళ్ళీ కలిపి వేయండి, పిండి బాగా కలుస్తుంది. ఇలా కలిపి వేసుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకోవాలి. కొంచెం పెద్దది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ తీసుకుని 3 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని పొయ్యి మీద పెట్టి గిన్నె అందులో పెట్టేసి పిండి గిన్నె మూత పెట్టుకోవాలండి. దానికి సరిపడగా మూత పెట్టుకోవాలి. తర్వాత పైన ఒక పెద్ద మూత అయితే పెట్టాలండి. ప్లేటు పెట్టేసి ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద, ఒక 20 నిమిషాలు చిన్న మంట మీద ఉంచాలి. పడుతుందండి ఇది ఉడకడానికి. ఉడికిందా లేదా అని చూసుకోవడానికి చాకైనా లేకపోతే అట్లోసైనా ఇలా గుచ్చుకొని చూసుకుంటే పిండి అంటుకోకపోతే ఉడికిపోయిందని అర్థం. తర్వాత ఉడకకపోతే పిండి అంటుకుంటుందండి. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ప్లేట్ పెట్టుకుని ఇలా తిరిగేసి ఒకసారి కొడితే సింపుల్గా వచ్చేస్తుందండి కొబ్బరి జున్ను. చాలా బాగుంటుందండి. అలాగే హెల్దీ ఫుడ్ కదండి, చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. బెల్లం కొబ్బరితో తయారు చేసింది కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.